తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ చూస్తా ఉంటే మళ్ళీ వైజాగ్ లో కొత్త తెర తీస్తా ఉన్నారు. నిన్నేమో జనసేన మీటింగ్ లో వేరే వేరే మాటలని మాట్లాడిన తర్వాత ఇవాళ రిషికొండ ప్యాలెస్కి వెళ్తా ఉన్నారు. ఆ ప్యాలెస్ నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అయినప్పుడు ఇవాళ ఆ జగన్మోహన్ రెడ్డికి ఇంటికి ఎందుకు వెళ్తున్నారు, లేకపోతే అది ఇవాళ గవర్నమెంట్ ప్యాలెస్ అయితే దాన్ని చూడటానికి ఎందుకు వెళ్తున్నారు సార్? ఏమైనా డైవర్షన్ పాలిటిక్స్ అది సుగాలి ప్రీతిది ప్లస్ విశాఖ స్టీల్ ప్లాంట్ది. ఋషికొండ ప్యాలెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించిందో దానిపైన అధికారంలో లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు టూరిజం కార్పొరేషన్, టూరిజం డిపార్ట్మెంట్, అప్పుడు ఆర్కే రోజా గారు మినిస్టర్గా ఉన్నారు, వారి డిపార్ట్మెంట్ నాయకత్వంలో అక్కడ నిర్మాణాలు జరిగినాయి. ఆ నిర్మాణాలు జరిగేటప్పుడు విపరీతంగా అక్కడ ఏదో జరగరాదని జరిగిపోతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఋషికొండ మొత్తాన్ని క్లీన్ చేసేసారని, ఇట్లా రకరకాల ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆనాడు అధికారంలో వైసీపీ కూడా గుమ్మనంగా ఏర్పాట్లన్నీ చకచకా చేసేయడంతో కొంత నమ్మినారు ప్రజలు. కానీ ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నుంచి అదే ఋషికొండ ప్యాలెస్ నుంచి నిజాలు బయటకు రావడం వల్ల ఎవరైతే ఋషికొండ పైన విమర్శలు చేశారో వాళ్ళు ఈరోజు ప్రశ్నలకు గురవుతున్నారు. ఋషికొండ నిర్మాణం పైన జగన్ గారి ఇమేజీ, జగన్మోహన్ గారి గ్లామర్ పెరుగుతూ ఉంది. దీనికి కారణం గతంలో పొరపాటు చెప్పడం. ఇప్పుడు గెలిచి 14-15 నెలలు అవుతున్నా కూడా ఋషికొండ పైన నిందలేయడానికి ప్రయత్నిస్తారు తప్ప నిర్మాణాత్మకంగా దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, మంచి చెడ్డలు ఏంటో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. నిజానికి ఋషికొండకి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, లోకేష్ గారు వెళ్ళినా, చంద్రబాబు ఎవరు వెళ్ళినా, ఋషికొండకి ఎన్నిసార్లు వెళ్తే అంత జగన్ గారి గ్లామర్ పెరుగుతూనే ఉంటుంది. ఋషికొండ మీద ఎంత చర్చ జరిగితే అంత గౌరవం జగన్ గారికి పెరుగుతూనే ఉంటుంది. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేసిన నిర్మాణాలు, దాని పటిష్టత, దాని ఒక ఇమేజ్గా నిర్మించిన తీరు ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఆ బిల్డింగ్లు ఉన్నాయి. ఆరోపణ ఏంటి ఆ రోజు చేసింది? ఒకటి, ఋషికొండని గుండు కొట్టేశారు, ప్రకృతి వనరులను ధ్వంసం చేసేసినారు, జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా ఎంజాయ్ చేయడం కోసం ఆ బిల్డింగ్ కట్టుకుంటున్నాడు, సీఎం క్యాంప్ ఆఫీస్ అని కొన్ని రోజులు ఇట్లాంటి ప్రచారాలు చేశారు, అవినీతి చేస్తున్నారని. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అవినీతి ఆరోపణలు లేవు, లేదా ఋషికొండ గుండు కొట్టేసినారు ఆరోపణలు లేవు, నిబంధనలు వ్యతిరేకం కట్టారు ఆరోపణలు లేవు. ఇప్పుడు ఎంత ఆరోపణ ఏంది? అది దేనికి పనికి వస్తుందో పరిశీలిస్తున్నాం అన్నారు. అంటే ఇప్పుడు 1.5 yearగా దాదాపు ఒకటి 2-3 నెలలుగా, ఒక సంవత్సరం 2-3 నెలలుగా ఏం నిర్ణయించినట్టు? నిజంగా ఆ రోజు ఋషికొండ పైన మీరు చేసిన ఆరోపణలే మీరు నమ్మేట్టుగా ఉంటే, నిజమైతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇమ్మీడియట్గా దానిపైన ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకు? నిబంధనలకు వ్యతిరేకం కట్టారనుకోండి, యాక్షన్ తీసుకోవచ్చు, లేదా అవినీతి జరుగుతుంది అనుకోండి బిల్డింగ్లో, యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకు నిరుపయోగంగా కట్టినారనుకోండి, ప్రజాధనం దుర్వినియోగం యాక్షన్ తీసుకోవచ్చు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోవచ్చు. లేదా ప్రకృతి వనరులను ధ్వంసం చేసే విధంగా కట్టున్నారనుకోండి, అడవి అది కొండలు, దానిపైన చర్యలు ఇన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా విచారణ వైపు అడుగులేదంటే అవి ఏమీ లేవని అర్థం. 2, ఎప్పుడైతే అవన్నీ అబద్ధాలని తేల్తాయో, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుండాలి? ఋషికొండల పైన ఒక కమిటీ వేసి, ఆ రోజు ప్రభుత్వం ఒక ఉద్దేశంతో ఆ బిల్డింగ్స్ కట్టారు, ఇప్పుడు అది ఉపయోగమా లేదా తేల్చేయాలి. అది పెద్ద విషయం కాదు, కమిటీ వేస్తే తేల్చేస్తారు. ఉపయోగం అనుకునేది అనుకోండి, దేనికి ఉపయోగం దాన్ని ఉపయోగించేసేయండి. తప్పు జరుగుండింది అనుకోండి, యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోరు, ఉపయోగం చేయరు, దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయరు. ఇవేమి చేర్చకుండా ఇంకా జగన్ అని మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా జగన్ గారి ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఋషికొండలో 500 కోట్లు 600 కోట్లు అనుకుంటాను, అద్భుతమైన బిల్డింగ్. అందరూ ఒకటి ఒప్పుకుంటారు, ఆ బిల్డింగ్స్ మామూలుగా లేవు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అజమాయిషీలో, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో అత్యంత నెంబర్ 1 భవనాలుగా ఈరోజు ఋషికొండ ఉన్నాయి. దాన్ని దేనికి వాడుకుంటారో దానికి వాడుకోండి, తప్పులు జరుగుంటే చర్య తీసుకోండి. ఈ 2 వదిలేసి మాట్లాడుతున్నారంటే ఏదో నిందలేయడానికి ట్రై చేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఎన్నిసార్లు ఎంతమంది ఋషికొండకి వెళ్తే అంత జగన్మోహన్ గారి ఇమేజ్ పెరుగుతుంది, మీ ఇమేజ్ పడిపోతుంది, మీరు చెప్పిన అబద్ధాలన్నీ తేలుతాయి. కానీ ప్రభుత్వం దీన్ని తప్పించుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఇమీడియట్ దానిపైన ఒక నిర్ణయం తీసుకునేసి ఒక పాలన వెళ్ళిపోవాలి. సొంత భవనాలు కాదు అని చెప్పి ప్రజలకు వీళ్ళు చెప్పగలుగుతారా సార్? అంటే ఇప్పుడు వరకు ఎప్పుడో చెప్పేశారుగా, అన్ని ఋషికొండ పైన చెప్పినవన్నీ అబద్ధాలని ఈ 14-15 నెలలు తేలిపింది. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయాలపైన అన్నిటిపైన విచారణ జరిగే అవకాశం ఉన్నా కూడా చేయలేదు. అంటే మాకు కక్ష సాధింపులు లేదని
బుకాయించడానికి లేదు. కారణం ఏంటంటే ఏ చిన్న అవకాశం వచ్చి లోపలేస్తున్నారు కదా. ఇప్పుడు కేసులు వరుసగా కేసులు పెట్టి లిక్వర్ కేసు అన్ని పెడుతున్నారు, అరెస్ట్ అవుతున్నారు, చాలా మంది జైల్లో ఉంటున్నారు. అవకాశం ఉంటే వదలరు కదా. ఋషికొండ భవనాలకు సంబంధించి ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. చాలా సింపుల్గా, అంటే ప్రకృతి వనరులను ధ్వంసం చేశారా, సంబంధిత డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఇమీడియట్గా అయిపోతుంది. ఒక లెటర్ ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు, పర్మిషన్ ఉండాలి. నిబంధనలకు భిన్నం కట్టారా, తొందరగా తేల్చేయవచ్చు. అవినీతి జరిగిందా, ఎస్టిమేషన్ ఎంత, ఖర్చు ఎంత, రియాలిటీ ఏంటి, దాదాపు 5-6 నెలలు అన్ని తేల్చేసేసరికి యాక్షన్లోకి వెళ్ళిపోయచ్చు. నిజంగా ఉంటే వదులుంటారా? ఖచ్చితంగా పట్టుకుంటారు. అవి ఏం లేవు కాబట్టి దాని జోలికి వెళ్ళాం. కాబట్టి ఆ రోజు ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు ప్రజలు నమ్మారు, అది ఉపయోగపడ్డాయి. ఈ రోజు వాటిపైన చర్యలు తీసుకోలేదు అధికారులు ఉన్నారు కాబట్టి దాని గురించి ఆ జోలికి వెళ్లకుండా ఏదేదో మాట్లాడినారు. ఇంకా ఏం మాట్లాడినారు ఋషికొండ పైన, గతంలో చేసింది పొరపాటు కాబట్టి అది మీకే నష్టం. జగన్ గారి ఇమేజ్ పెరుగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరు పోయినా ఎవరైనా ఏమంటారు ప్రజలు, ఆయన కట్టాడు దానికన్నా అద్భుతంగా మీరు గట్టి చూపించాను అంటారు. కాబట్టి ఖచ్చితంగా ఋషికొండల యొక్క వ్యవహారంలో ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించే తీరులో మార్పు వల్ల ప్రజల్లో ఋషికొండ విషయంలో జగన్ గారి ఇమేజ్ అమాంతం పెరిగింది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.